సాటి మనిషికి హాని తలపెట్టకుండా వీలైనంతలో మంచి చేయడమే సనాతన ధర్మం. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు అంటూ అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి అనాథులకు ఆశ్రయమిస్తూ మానవ సేవ ద్వారా సనాతన ధర్మ రక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు శ్రీ శంకర గురూజీ. సనాతన ధర్మ రక్షణలో భాగంగా ఆశ్రమంలోని అనాథులను వారి సొంతవారి చెంతకు చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో మతిస్థిమితం లేక 10 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఓ కృష్ణమ్మ అనే అభాగ్యురాలిని శ్రీ శంకర గురూజీ చొరవతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తల్లి చెంతకు చేర్చింది. పూర్తి వివరాలలోకి వెళితే, మీరు చూస్తున్న ఈ అభాగ్యురాలి పేరు కృష్ణమ్మ. 10 ఏళ్ల క్రితం రోడ్లపై దిక్కుతోచని స్థితిలో కనిపించిన ఈమెను పోలీసులు గుర్తించి అనాథులను అక్కున చేర్చుకుని కన్నబిడ్డల్లా ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. ఆశ్రమానికి వచ్చేనాటికే ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పక్షవాతంతో చేతులు కాళ్ళు పడిపోయి కనీసం తన పేరు కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండగా గురూజీ పర్యవేక్షణలో 10 ఏళ్లపాటు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కన్నబిడ్డలా సాకి బాగోగులు చూసుకుంది. ఇటీవలే కృష్ణమ్మ తన కుటుంబ వివరాలు ఆశ్రమ సిబ్బందికి చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సూచనల మేరకు ఆమెను తీసుకుని డిసెంబర్ 16వ తేదీన తన కుటుంబీకులకు అప్పగించేందుకు ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం చౌటుప్పల్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం పరిధిలోని చంద్రాస్పల్లి గ్రామం వద్దకు తీసుకువెళ్లారు. ఆశ్రమ సిబ్బంది అక్కడి స్థానికులను కృష్ణమ్మ కోసం ఆరా తీయగా కృష్ణమ్మ తల్లి యాదమ్మ వచ్చింది. అయితే కృష్ణమ్మ 12 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిందని, తనకు పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఇన్నాళ్ళు ఆ పిల్లాడిని తానే పెంచి పెద్ద చేశానని యాదమ్మ చెప్పింది. ఒకప్పుడు ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉన్న కృష్ణమ్మ నేడు పక్షవాతంతో దీనమైన స్థితిలో చూసిన గ్రామస్తుల హృదయాలు ద్రవించిపోయాయి. అనంతరం ఆశ్రమ సిబ్బంది నడవలేని స్థితిలో ఉన్న కృష్ణమ్మను ఎత్తుకుని తల్లి యాదమ్మ ఇంటికి తీసుకువెళ్లి అప్పగించారు. నా పేరు యాదమ్మ, కృష్ణమ్మ. నాది చంద్రాస్పల్లి. 12 సంవత్సరాలు అవుతున్నది. లోకంలో అన్నింటికంటే గొప్పది మానవత్వం. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయూతనివ్వడమే అసలైన దైవసేవ. అలా సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై మానవ సేవ మాధవ సేవను చేస్తున్న శ్రీ శంకర గురూజీ ఆశీస్సులతో కృష్ణమ్మ జీవితంలో వెలుగులు నిండాయి. ఇక నుండి కృష్ణమ్మ తన కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిద్దాం. వేల మంది అనాథులకు పునర్జన్మనిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మనవంతు సాయం చేద్దాం.